హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్సెల్‌లో టైమ్ టేబుల్‌ని ఎలా రెడీ చేయాలో క్లారిటీగా నేను మీకు చూపిస్తాను. మన వీడియోస్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫస్ట్‌లీ మీ పీసీలో ఎక్సెల్‌ని ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ న్యూ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనం టేబుల్‌ని అయితే రెడీ చేసుకోవాలి. నేను 8 రోస్ అండ్ 8 కాలమ్స్‌ని అయితే తీసుకుంటున్నాను. జస్ట్ మౌస్ బటన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. 8 రోస్ నెక్స్ట్ 8 కాలమ్స్ అలాగే సేమ్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి కిందకి. నెక్స్ట్ అక్కడ పైన అయితే మనం ఆల్ బార్డర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు టేబుల్ అయితే ఫామ్ అవుతుంది. సో ఒక కాలం అయితే ఎక్స్ట్రా వచ్చింది. సో దీన్ని డిలీట్ చేసేద్దాం. సో ఆ కాలంని క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి డిలీట్ షీట్ కాలంని క్లిక్ చేసుకుంటే చాలు, డిలీట్ అయిపోతుంది. అలాగే ఒక రో కూడా ఎక్స్ట్రా వచ్చినట్టుంది. సో సేమ్ ప్రాసెస్ క్లిక్ చేసుకొని డిలీట్లోకి వెళ్ళి డిలీట్ షీట్ రో క్లిక్ చేసుకుంటే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ నాకు ఫస్ట్ రో యొక్క బాక్స్ సైజ్ అయితే ఇంక్రీజ్ అవ్వాలి. సో ఆ రో మొత్తం అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏబీ అనే ఆప్షన్ ఉంది పైన, దాన్ని క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎలా అయితే హైట్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నానో మీరు కూడా మీకు కావాల్సినంత హైట్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇదొక ఆప్షన్, రో హైట్ని అయితే ఇంక్రీజ్ చేయడానికి. అనదర్ ఆప్షన్ కూడా ఉంది. సేమ్ రోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఫార్మెట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసి రో హైట్ని క్లిక్ చేసుకోండి. అక్కడ మనం నెంబర్ ఇస్తే సైజ్ అనేది చేంజ్ అవుతుంది. సో 50 ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ కాలం హైట్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సో కాలంని సెలెక్ట్ చేసుకున్నాను. ఫార్మెట్ రో హైట్. సో కాలం వెడ్త్ కాదు, రో హైట్. సో హైట్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటున్నాం కాలంలో. నెక్స్ట్ కాలం వెడ్త్ని కూడా ఇంక్రీజ్ చేసుకుందాం. సో అక్కడే కిందే ఉంది కాలం వెడ్త్ 15. ఓకే. సో ఇంక్రీజ్ అయింది. ఇప్పుడైతే టెక్స్ట్ ఇద్దాము. సో టైం టేబుల్ ఇచ్చాను, రైట్ క్లిక్ నొక్కాను. నెక్స్ట్ బ్లాడ్ లెటర్స్ ఇచ్చాను. సో మిడిల్లో సెంటర్లో అయితే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ టెక్స్ట్. సో ఇక్కడైతే డేస్ ఇచ్చాను, మండే, సో ట్యూస్డే. సో టెక్స్ట్ అయితే ఇచ్చేయండి. సో లెటర్స్ని అయితే బ్లాడ్లో చేసుకోవాలనుకుంటే పైన బి ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో మిడిల్లో అయితే సెంటర్లో అయితే సెట్ చేసుకున్నాను. సో డేస్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ టైం 9 AM. సో ఒకే బాక్స్లో మల్టిపుల్ లైన్స్ని మనం ఎంటర్ చేయాలనుకుంటే ఆల్ట్ ప్లస్ ఎంటర్ని క్లిక్ చేయండి. 9 AM టు 10 AM. 10 AM. సో రైట్ క్లిక్ ఇవ్వండి, సెంటర్ అండ్ మిడిల్లో సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ 10 AM టు 11 AM. సో ఆల్ట్ ప్లస్ ఎంటర్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ లెటర్స్ని బ్లాట్ చేసుకుంటున్నాను. టైం కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ టోటల్ రోస్ హైట్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాము. సో ఫార్మెట్ రో హైట్ 25 అయితే ఇస్తున్నాను అన్నిటికీ. సో అన్నిటికీ ఇస్తాను ఇప్పుడు. సో టోటల్ రో హైట్ 25. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ రోని అయితే మెర్జ్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని పైన మెర్జ్ అండ్ సెంటర్ అనేది క్లిక్ చేసుకున్నాను. సో టోటల్ ఒక బాక్స్గా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అయితే టెక్స్ట్ ఇచ్చాను, హాలిడే. నెక్స్ట్ టెక్స్ట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఆప్షన్ పైన ఉంది, 11 ఉంది, 18 చేస్తున్నాను. సో కంప్లీట్ అయింది టెక్స్ట్ సైజు. నెక్స్ట్ రిమైనింగ్ బాక్సెస్లో సబ్జెక్ట్ నేమ్స్ అయితే ఇస్తున్నాను. సో టెక్స్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో టెక్స్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని సెంటర్ అండ్ మిడిల్లోకి అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకు బ్లాడ్ లెటర్స్ కావాలనుకుంటే బి అనే ఆప్షన్ ఉంది పైన, దాన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిడిల్ లైన్ని కూడా నేను మెర్జ్ చేసుకుంటున్నాను. ఆప్షన్ చూడండి, మెర్జ్ అండ్ సెంటర్. సో ఇప్పుడు టెక్స్ట్ అయితే ఇస్తున్నాను.
సో టెక్స్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని అయితే రొటేట్ చేస్తున్నాను. పైన ఏబి అనే ఆప్షన్ ఉంది. సో దాన్ని క్లిక్ చేసుకొని రొటేట్ టెక్స్ట్ అప్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేసుకున్నాను. సెంటర్లోకి సెట్ చేసుకున్నాను. సో బ్లాట్ లెటర్స్ క్లిక్ చేశాను. అలాగే టెక్స్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ రిమైనింగ్ బాక్సెస్లో కూడా సబ్జెక్ట్ నేమ్ని అయితే ఎంటర్ చేసుకున్నాను. సో మొత్తం టెక్స్ట్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ ఇప్పుడు కలర్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను ఎల్లో కలర్ని. సో ఫస్ట్ రో మొత్తానికి అయితే ఎల్లో కలర్ని అయితే ఇస్తున్నాను. సో మీరు మెయిన్లీ నేను క్లిక్ చేసేటప్పుడు ఏ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను అనేది కొంచెం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కలర్ చేంజ్ చేశాను. సేమ్ లాస్ట్లో కూడా అదే కలర్ ఇచ్చాను. సో వీటన్నిటికి ఒక కలర్ ఇస్తున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ బాక్సెస్ అన్నిటికీ ఒక కలర్ ఇస్తున్నాను. సో ఇక్కడ కూడా కలర్ అయితే ఇచ్చేసాను. సో టోటల్ అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇచ్చేసాను. సో టెక్స్ట్కి కూడా కలర్ అయితే ఇవ్వచ్చు, బట్ నేనైతే ఇవ్వట్లేదు. సో ఒకవేళ మీరు టెక్స్ట్కి కలర్ ఇవ్వాలనుకుంటే పైన ఏ అనే ఆప్షన్ ఉంది కదా రెడ్ కలర్లో, సో దాన్ని క్లిక్ చేసుకొని కలర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ అయితే పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఓరియంటేషన్ ఉంది. సో ఆ ఆప్షన్ని క్లిక్ చేసి ల్యాండ్స్కేప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత F12 కీని కీబోర్డ్లో క్లిక్ చేయండి. సో ఇలా అయితే మీరు మీ ఎక్సెల్ షీట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, టైం టేబుల్ అయితే రెడీ అయిపోయింది. సో ఒకసారి మీకు సేవ్ అయిందో లేదో కూడా చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ ఎంటర్ అవుతున్నాను యాప్లోకి. సో సేవ్ అయింది. ఫైనల్లీ టైం టేబుల్ ఈజ్ రెడీ. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.